ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఈజీగా చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. అలాగే షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. టిప్స్ అనేది ఈ టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు అనేది ఎంత పెట్టుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోండి. నేనైతే ఒక 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ చేస్తున్నాను. డిజైన్ అయితే మార్కింగ్ చేస్తాను కాబట్టి ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ ఉండి మనం నార్మల్ బ్లౌజ్కి హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. అదే లైనింగ్ బ్లౌజ్కి వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇలా బార్డర్ వచ్చినట్లయితే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఆ విధంగా అయితే ఇప్పుడు పొడవు వచ్చి కరెక్ట్గా 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ వచ్చి ఇంకా 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్ లూజ్ మార్కింగ్ చేస్తాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇదే మార్కింగ్ని మనం ఒక స్ట్రైట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలా లోతు తీసుకోవాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఫస్ట్లో చెప్పిన విధంగా. ఇప్పుడు పైనుంచి మనం ఒక 2.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ అని ఇప్పుడు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను 2.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేశాను, 3 ఇంచ్ కూడా ఒక మార్కింగ్ చేశాను. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఖర్చు అనేది ఇక్కడ వరకు వస్తుంది స్టిచ్చింగ్ చేసేసరికి, కాబట్టి 2.5 ఇంచే మార్కింగ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలపాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన క్లాత్ లేదు కాబట్టి క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి క్లాత్ తక్కువైనా ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ మన చంక భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేస్తున్నాను. నేను క్లాత్ అయితే జాయిన్ చేయట్లేదు. మీకు క్లాత్ ఎంత తక్కువ అయింది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనం 2 లేయర్స్ కూడా మనం రైట్ సైడ్ రెండు కూడా ఈ విధంగా ఎదురుబెదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి టిప్స్ అనేది మీరు పాటించినట్లయితే మనం కటింగ్లోనే మార్కింగ్ చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా కలపాలి. మనకి ఎంత క్లాత్ తక్కువైంది అనేది క్లాత్ జాయిన్ చేసుకోండి. కంపల్సరీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లాత్లో యాడ్ చేసినవి హ్యాండ్స్ కూడా ఉన్నాయి. నేను ప్రతిరోజు హ్యాండ్స్ అయితే వీడియో చేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోస్ అనేది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ అంటే మన ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం నేను స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక హ్యాండ్కి అయితే డిజైన్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. పైన అయితే గ్యాప్ వదులుతున్నాను మార్కింగ్కి. ఇప్పుడు మనకి ఇది బార్డర్ అంతా వస్తుంది కాబట్టి నేను డిజైన్ కనిపించేలాగా బార్డర్ పైనుంచి వేస్తున్నాను. ఒక 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను.
అలాగే ఖర్చు కోసం లోపలికే ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు లూజ్ వచ్చి మనకి 1.5 తీసుకోవచ్చు లేదా 1 ఇంచ్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ అనేది కట్ చేసుకోండి. నేనైతే డ్రాప్ షేప్లా కట్ చేస్తున్నాను. ఈ విధంగా బార్డర్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ ఇక్కడ వేసుకోవచ్చు. చుట్టూరు కూడా లేస్ వేసుకోవచ్చు. మీకు ఈ చుట్టూరు కూడా డిజైన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంక మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మీరు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటివి నేర్చుకోవాలన్నా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ని మనకు శారీలో వచ్చిన కలర్స్ని అయినా తీసుకోవచ్చు లేదా వేరే కలర్స్ అయినా మనకు శారీని బట్టి మిక్స్ చేసుకోవచ్చు.